నిత్యం చంద్రబాబుతో పోటీ పడుతూ తన రాజకీయ ప్రత్యర్థి బాబే అన్నట్లుగా వ్యవహరించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సందర్భం చిక్కినప్పుడల్లా బాబుపై రాజకీయ ద్వేషాన్ని చిమ్ముతూనే ఉన్నాడు. అయితే పార్టీ ఓటమి తరువాత ఫామ్ హౌస్కే పరిమితమైన ఈ పెద్దాయన పార్టీ పూర్తి బాధ్యతను తనయుడు కేటీఆర్కి, మేనలుడు హరీష్ రావుకి కట్టబెట్టి కనీసం పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మీడియాలో దర్శనమిస్తున్న కేసీఆర్ ఏపీలో పొత్తు కారణంగానే బాబు సీఎం అయ్యారని, లేకుంటే జగనే అధికారంలో ఉండేవారంటూ వైసీపీకి తన పరోక్ష మద్దతు తెలియచేస్తున్నారు. అయితే పార్టీ ఓటమితో తెలంగాణలో బీఆర్ఎస్ని బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపని కేసీఆర్ తెలంగాణలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి ఏపీ రాజకీయాల మీద విశ్లేషణలు చేస్తున్నారు. కేసీఆర్ మాదిరి పార్టీ ఓడిపోగానే బాబు ప్రజాక్షేత్రాన్ని విడిచి ఫామ్ హౌస్ జీవితం గడపలేదు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని 6 ఏళ్ల రాజకీయ ప్రయాణం కొనసాగించిన పార్టీ నేతలు అవమానించినా ఎప్పుడూ వెన్నుచూపలేదు. అలాగే ఓటమిని అవమానంగా భావించను లేదు. గెలిచిన ప్రత్యర్థి పార్టీ విజయాన్ని అంగీకరించారు. ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తనతో పాటు తన భార్యకు అవమాన భారాన్ని మోసే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయినా ఓటమికి తలవంచలేదు, అవమానాలకు కుంగిపోలేదు, ప్రజాక్షేత్రాన్ని విడిచి పారిపోలేదు. వైసీపీ వంటి నియంత పాలనకు ఎదురొగ్గి పోరాడారు, జైలు పాలయ్యారు. అయినా వెనుకడుగు వేయలేదు. 6 పదుల వయసు మళ్లిన ముసలోడు అంటూ వైసీపీ నేతలు కించపరుస్తున్న 40 ఏళ్ల అనుభవం 4 సీట్లు లేని పార్టీల పొత్తు కోసం వెంపర్లాడుతుంది అంటూ వైసీపీ శ్రేణులు గేలి చేస్తున్నా పట్టించుకోలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నాయకులతో కలిసి జగన్ చేస్తున్న తెరచాటు రాజకీయాన్ని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. పొత్తులో విజయం సాధించాడు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల అధికారానికి దూరమై 10 నిమిషాలకే నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గెలుపోటములను సమదృష్టితో చూడలేకపోయారు. అలాగే ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీ గెలుపును ఒప్పుకోలేకపోతున్నారు. అసెంబ్లీకి రాక, ప్రజా సమస్యలను పట్టించుకోక, సొంత పార్టీ నాయకులను కలవక, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంతో పోరాటాలు చేయక ఫామ్ హౌస్లో సేద తీరుతున్న కేసీఆర్ బాబుపై విమర్శలు చేయటం, ఆయనతో పోటీ పడడం సమన్యాయమవుతుందా? అధికారంలో ఉంటే బాధ్యతగా, ప్రతిపక్షంలో ఉంటే భరోసాగా నిత్యం ప్రజల మధ్య గడిపే చంద్రబాబు, అధికారంలో ఉంటే ప్రగతి భవన్లో, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో గడిపే కేసీఆర్కి పోలిక? అసలు బాబుతో కేసీఆర్ సరితూగగలరా? 2 రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడితే కానీ రాజకీయం చేయలేని కేసీఆర్ 2 రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కాంక్షించే బాబుతో సమవుజ్జి అవగలరా?